ఈ మూడు ఎన్నికల్లో ఫేస్ చేయలేకపోయినావు. అసలు బీఆర్ఎస్ అనేటువంటి దాన్ని తెలంగాణ గడ్డ మీద మొలకెత్తనీయకుండా చేసేటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యతతో మా ముఖ్యమంత్రి గారు ఉన్నాడు. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు మీరు తెలంగాణను చేసిన విధ్వంసం, తెలంగాణకు చేసిన నష్టం, తెలంగాణ రాష్ట్రానికి ఒక శాపంలాగా మీరు అప్పుల కుప్పగా తెలంగాణ సమాజానికి మీరు ఇచ్చినటువంటి ఒక శాపాన్ని, మీరు చేసిన తప్పుల్ని సరిచేసి సవరించి ఒక సక్రమైన మార్గంలో తెలంగాణను నడిపించేటువంటి ఒక ప్రయత్నాన్ని మా ముఖ్యమంత్రి గారు చేస్తాం. ఇలా నువ్వు అడగోలుగా ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టుగా ఇంకా నీ మాటలు చూస్తుంటే తెలంగాణ సమాజము రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో వీళ్లకు బుద్ధి చెప్పిన, ఇలా అహంకారానికి సమాధి చేసిన, పార్లమెంట్ ఎన్నికల్లో ఇలా తీరు మారకుంటే గుండు సున్నా ఇచ్చినా, ఏ ఎన్నిక వచ్చినా వీళ్లకు 2 చెంపలు వాయిస్తున్నా, ఇంకా ఇలా అహంకారము, ఇంకా ఇలా పొగరుబోతుతనం తగ్గలేదు అనే తెలంగాణ సమాజం ఇలా చూస్తూ ఉంది, గమనిస్తూ ఉంది. ఇక వీళ్ళకు బుద్ధి రాదు అనేటువంటి విషయాన్ని కూడా తెలంగాణ సమాజం మాట్లాడుకుంటా ఉంది. వడ్లు ధాన్యం కొనుగోలు అవుతుంటే అత్యధికంగా దిగుబడి వస్తే ఈ రాష్ట్రంలో అంతకుముందు కరెంటు కోతలను మాట్లాడిరు, నీటి కష్టాలని మాట్లాడిరు, పంట పొలాలు ఎండిపోతున్నాయని మాట్లాడిరు. ఇదంతా శుద్ధ తప్పు. ఇది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారము. అత్యధిక దిగుబడి తెలంగాణలో వచ్చిందని చెప్పేసి తెలంగాణ సమాజం మాట్లాడుకుంటుంటే ఒడ్లు కొంటలేరు అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారానికి పురిగొల్పినాం. అంటే కేటీఆర్ అనేటువంటి వ్యక్తి తన జీవితంలో ఒక్క సత్యం కూడా మాట్లాడాడు. కేటీఆర్ అనేటువంటి వ్యక్తి ఒక్క నిజం గారు శనివారం ఆదివారం నీ సెల్ ఆఫ్ ఉండేది నువ్వు తిరిగి ఉన్నప్పుడు. ఇలా శని ఆదివారాలు కూడా రెస్ట్ తీసుకోకుండా మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉంటారు. దాన్ని ఇలా శని ఆదివారాలు హైడ్రా మీద మాట్లాడుతుంది. ఇలా హైడ్రా ద్వారా గిన్ని వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని మేము కాపాడినాం, రక్షించినాం, ఈ రాష్ట్ర సంపద ప్రజల సంపద అని హైడ్రా చెప్తుంది. మీ 10 సంవత్సరాల పాలనలో గిన్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వ ఖజానాని దాచుకుర్రు అనేటువంటి ఆధారాలు కూడా మా అక్కడ ఉన్నాయి. రా దీని మీద చర్చకు రా. నువ్వు నీ 10 సంవత్సరాల పాపాల పాలనలో ఎన్ని పాపాలు చేసిర్రు, ఎన్ని దుర్మార్గాలు చేసిర్రు, ఎంతమందికి వెన్నుపోట్లు పొడిచిర్రు, సొంత పార్టీ వాళ్ళని ఎట్లా మోసం చేసిర్రు, తెలంగాణ ఉద్యమకారుల్ని, తెలంగాణ ఉద్యమంలో సర్వం త్యాగం చేసినటువంటి వాళ్ళను ఎట్లా మీరు బాధ పెట్టిర్రు, ఎట్లా బయటకు పంపిరో అనేక విషయాలు ఇవాళ చరిత్ర కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఈరోజు చరిత్ర ఈనులైన మీరు, చరిత్ర ఈనులుగా మిమ్మల్ని బుద్ధి చెప్పినటువంటి ప్రజల ముందుకు వచ్చి ఇలా మీరు మాట్లాడుతుంటే, మీరు చెప్తా ఉంటే నవ్విపోదురుగాక నాకేందన్నటువంటి పద్ధతిలో ఉంది తప్ప మీరు మాట్లాడుతున్నటువంటి దాంట్లో సత్యం లేదు, వాస్తవం లేదు, సబ్జెక్టు లేదు. మేం చేసిన తప్పులకు మా క్షమాపణ గిది, మేం చేసిన పాపాలకు మా క్షమాపణ గిది. బంగారు తెలంగాణని, వజ్రాల తెలంగాణని ఒక దరిద్రపు తెలంగాణగా తయారు చేసిన ఆలోచించడానికి స్కోప్ ఉన్నది. ఇవాళ మీరు అడ్డగోలిగా దొంగ సర్వేలు పెట్టి ఇక వచ్చేది మేమే, రాబోయేది మేమే, లేస్తే బతకరు వస్తే సస్తరు అనేటువంటి పద్ధతుల్లో మీరు మాట్లాడుతుంటే ఈరోజు నవ్వుకుంటున్నారు. గ్రామాలలో ప్రజలు నవ్వుకుంటున్నారు. 6 గ్యారెంటీలు అమలవుతుంటే వాళ్ళ కళ్ళు కనిపిస్తలేవా? ఇందిరమ్మ ఇండ్లు ఇంత గొప్పగా గ్రామాలలో నిర్మాణం అవుతుంటే వాళ్ళ కళ్ళు దొబ్బినాయా అని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు. డబల్ బెడ్రూమ్ అన్నాడు, ఒక ఇల్లు ఇయ్యలేదు. ఇలా ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చి మరొక 2,000 ఇండ్లు వస్తున్నాయి. ఏనాడు రేషన్ కార్డులు ఇవ్వలేదు, రేషన్ కార్డులు వచ్చినాయి. సన్న బియ్యం వస్తున్నాయి, 200 యూనిట్ల కరెంట్ వస్తుంది, 500 గ్యాస్ వస్తుంది, ఉచితంగా బస్సు వస్తుంది.
Subscribe us and press the bell icon for more interesting updates.